హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కళాకృతీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి. ఆ వీడియో షేర్ చేస్తున్నాను. పోయిన సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజు కాకుండా చివరి వారం చేసుకున్నా అని చెప్పాను కదా. ఈసారి కూడా 3వ వారం చేసుకున్నాను అనమాట. వరలక్ష్మి వ్రతం రోజు చేసుకోలేదు. పోయినసారి వరలక్ష్మి వ్రతం రోజు 701 అంత బాధ వేసిందనమాట. కానీ ఈసారి దానికి రెట్టింపుగా డబుల్ ఉత్సాహంతో చాలా హ్యాపీగా సూపర్ సేవ్ డూపర్గా నా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి. చాలా హ్యాపీగా చేసుకున్నాను అనమాట. ఆ లక్ష్మీనారాయణలే వచ్చి వరలక్ష్మి వ్రతం చేపించినంత సంతోషంగా చేసుకున్నానండి. ఎందుకంటే మా ఇంట్లో రెంట్కున్న తమ్ముడు బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు రెంట్కుండేవాడు అనమాట ఇదే పోర్షన్లో. ఆ తమ్ముడు వాళ్ళకి చిన్న మెసేజ్ పెట్టానండి. రీసెంట్గా మ్యారేజ్ అయిందనమాట. చిన్న మెసేజ్ పెట్టగానే ఇద్దరు వచ్చి వాళ్ళు రావటమే కాదండి, పూజలో కూడా కూర్చుంది అమ్మాయి. అలానే నాకు పసుపు కుంకాలు కూడా తీసుకొచ్చారండి. చీర సారె తీసుకొచ్చారనమాట. సో చాలా హ్యాపీగా అయితే పూజ చేసుకున్నానండి. ఈసారి పూజ కూడా 3 hours చేశానమాట. 10:15 నుంచి స్టార్ట్ చేసి 1:15 వరకు అయిందండి. అన్నీ చాలా బాగా జరిగినాయండి. ప్రసాదాలు కూడా చాలా అమృతంలా ఉన్నాయన్నమాట. అంతా బాగా కుదిరినాయి. అసలు అందరూ కూడా ప్రసాదాలు కానీ డెకరేషన్ కూడా చాలా బాగుంది అని చెప్పారండి. నాకు కూడా అమ్మవారిని చూస్తే చాలా ముద్దు వచ్చిందనమాట. ఈసారి కలశం కూడా డిఫరెంట్గా చేసుకున్నానండి. చాలా బాగా వచ్చింది. ఇంకా అమ్మవారికి నా హారం ఉన్నట్టయితే బాగుండేది. హారం లేదనమాట. ఇంకా ఉన్న వాటితోనే సరిపెట్టాను. కానీ అమ్మవారు అయితే ఈసారి చాలా ముద్దొస్తున్నారనమాట. నాకైతే అసలు ఇంకా చూస్తూనే ఉండాలనిపించిందండి. అంత బాగా కుదిరిందనమాట. డెకరేషన్గా లక్ష్మీదేవి వచ్చి అలా కూర్చున్నట్టు అనిపించిందండి. శారీ కట్టడానికైతే చాలా టైం తీసుకున్నా ఓవరాల్గా అయితే లాస్ట్కి చాలా బాగా కుదిరిందనమాట. అన్నీ నా చేతుల మీదనే అన్నీ సమకూర్చుకున్నానండి. ఆ ముందు రోజు నేను నడిచి వెళ్ళే అన్నీ సమకూర్చుకున్నాను అనమాట. ఈయన లేరు, వేరే పనిగా తిరుగుతూ ఉంటే ఇంక నేనే వెళ్ళి మొత్తం అన్నీ తీసుకొచ్చుకొని పూజకి రెడీ చేసుకున్నానండి. అసలు అలుపు అనేది లేకుండా ఎంత బాగా ఆ అమ్మాయి నాకు ఆ శక్తినిచ్చింది అనిపించింది అనమాట. నైట్ అంతా మేల్కొని మరీ అన్ని పనులు చేసుకున్నాను అనమాట. నాకైతే ఈసారి వరలక్ష్మి వ్రతం అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. వాళ్ళు అసలు గుళ్ళో బొందు మార్చుకోవాలనుకున్నారనమాట. వాళ్ళకి మ్యారేజ్ అయ్యి కొన్ని రోజులే అయిందనమాట. ఇంకా బొందు మార్చుకోలేదు. గుళ్ళో మార్చుకోవాలనుకుంటే అక్కడ వీలు కాలేదంట. ఇంకా వ్రతంలో పెట్టుకొని అమ్మాయి ఇక్కడే బొందు మార్చుకున్నారనమాట. ఇంకా వాళ్ళైతే అక్క నువ్వు పెళ్ళి చూడలేకపోయావు కదా, ఇప్పుడు చూడు అని చెప్పి ఇక్కడే మార్చుకునేసరికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇదిగోండి ఈ శారీ తీసుకొచ్చారనమాట వాళ్ళు. అన్నీ కూడా చాలా బాగా జరిగినాయండి. చాలా హ్యాపీగా వాళ్ళు కూడా అక్క గుడి కన్నా ఇక్కడే బాగుంది, మాకు గుడికి వచ్చిన ఫీలింగే వచ్చిందని మళ్ళీ వెళ్ళిన తర్వాత కూడా ఫోన్ చేసి మరీ చెప్పారండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట వాళ్ళు కూడా. ఏం లేదండి, ఈ ఆత్మాభిమానాలే, ఈ ప్రేమలే మనకి ఎప్పుడూ నిల్చుండేది, డబ్బు హోదాలు కాదు. నాకు ఎలా అయితే ప్రేమలు అభిమానాలు అంటే ఇష్టమో నాకు అవే చేరుతాయండి. మనం ఏది ఇస్తే అదే చేరుతాయి అంటారు కదండి. నేను ఎలా అయితే ఎదుటి వాళ్ళని ప్రేమిస్తాను, అభిమానిస్తాను, నాకు ఆ ప్రేమాభిమానాలు అయితే నాకు మళ్ళీ తిరిగి చేస్తాయండి. మనం ఏదైనా సరే మనం ఇచ్చేదే మనకు తిరిగి వస్తుంది అంటారు. అది ప్రేమాభిమానాలైనా కావచ్చు, ద్వేషాలైనా కావచ్చండి. మనం ఏది ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. నేనైతే కర్మఫలాన్ని నమ్ముతానండి. ఇదే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మవారి అలంకరణ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.